మణికంఠారెడ్డి గారు. ఈ కంపెనీ కొప్పర్తిలో ఉంది, మీకంతా తెలుసు. కొప్పర్తి కడప, అది ఏమంటారు, కడప ఇండస్ట్రియల్ హబ్ లో ఏరియాలో ఉంది. ఇదంతా కూడా ఈ కొప్పర్తి అనేది ఈ ఇండస్ట్రియల్ ఒక నోడ్గా తయారైంది. అంటే మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే ఈ నోటులో ఈ కొప్పర్తి అనేది ఒక పెద్ద పారిశ్రామిక వాడగా రూపొందేందుకు ఇది అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా తీసుకురావడానికి పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. నిజానికి ఇదంతా కూడా మనకు అదృష్టం. మన కడప జిల్లాలో ఒక గొప్ప ఇండస్ట్రియల్ నోడ్ అంటాం. ఇలాంటి నోడు భారతదేశంలో చాలా చోట్ల వచ్చాయి. ఇది ఒక నోడు. అంటే పెద్ద పెద్ద సిటీస్ని కనెక్ట్ చేసి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి మద్రాసు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి మద్రాసు, ఈ విధంగా మధ్యలో ఉండేటువంటి వాళ్లకు నోడ్లు తయారు చేస్తున్నారు ఇండస్ట్రియల్ ఏరియాని. అంటే ఆ పెద్ద నేషనల్ హైవేలో ఈ ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంటే మీరు రేపు పొద్దున ఉద్యోగాలు చేసేటప్పుడు అక్కడి నుంచి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుద్ది. మనం వెళ్ళడానికి కానీ, మీరు తయారు చేసిన ప్రోడక్ట్ ప్రపంచ దేశాల్లో భారతదేశంలో పోవడానికి కానీ ఈ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఈ కంపెనీ పేరు ఇదంతా ఒక ఎలక్ట్రానిక్ కంపెనీ. సో ఇది ఢిల్లీ వాళ్ళ కంపెనీ. ఈ ఢిల్లీ వాళ్ళు నోయిడాలో కూడా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా. ఇప్పుడే ఒక 500 మంది ఉన్నారు, 3500 మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఎందుకంటే మీరందరూ కలిసికట్టుగా ఉంటారు కాబట్టి మీ రక్షణ లేకపోతే మీ జీతభత్యాల విషయంలో మీకు ఒక అసోసియేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏర్పడతాయి భవిష్యత్తులో. కాబట్టి ముఖ్యంగా సంతోషం. మన హెచ్ఆర్గా మన కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి అన్నకు కూడా చాలా దగ్గరగా ఉండే మన మణికంఠారెడ్డి గారు ఎక్కడికి రావడం సంతోషం. కాబట్టి మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా అన్నీ అడిగి మీరందరూ కూడా ఇంకా కూడా మళ్ళీ కూడా పిలుచుదాం. ఈసారి కూడా ఇంకా పెద్ద ఎత్తున మనం వారితో మాట్లాడి మిగతా వాళ్ళకు కూడా ఈ నిరుద్యోగ సమస్యను తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఏదైనా అనుమానాలు కానీ ఏదైనా ఉంటే దయవుంచి మాట్లాడండి.